మరో 2 రోజుల్లో మీనరాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి వస్తాడు. ఊహించని మార్పులు 2030 వరకు కూడా వీరికి తిరుగనేదే లేదండి. మరొక 2 రోజుల్లో మీనరాశి వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా వీరికి ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి, అసలు 2030వ సంవత్సరం వరకు కూడా వీరికి జీవితంలో ఏ విధమైనటువంటి అదృష్టం పట్టబోతోంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి. మీనరాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని కూడా పిలుస్తారండి. 2 చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి వారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతోడై మంచితనముతో ఆస్తులు ధనం సంపాదిస్తారు. మంచి ఆశయం కొరకు, మంచి వారి సాంగత్యం కొరకు, భాగస్వామ్యం కొరకు వీరు ఎదురు చూస్తారు. ఇటువంటి ప్రయత్నాలు ఫలించి ఐకమత్యంతో మంచి ఫలితాలు సాధించే సమయంలో విభేదాలు, సత్ప్రవర్తన లేని వ్యక్తుల కారణంగా విఘాతము కలుగుతుంది. ఈ రాశివారు ఆచార వ్యవహారాలు, తత్వ వేదాంత, జ్యోతిష, హోమియోపతి, గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతను కలిగి ఉంటారు. వీరికి గల సంగీతాభిమానం, క్రీడాభిమానం జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది. ఇతరుల మాయ మాటల ప్రభావం చాలా కాలం వీరి మీద ప్రభావం చూపుతుంది. తమకంటూ సొంత విధానం అవసరమని వీరు నిదానంగా గ్రహిస్తారు. వంశగౌరవం, మంచితనం చాలా వరకు ఈ మీనరాశి వారిని ఆదుకుంటుంది. మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు కలగబోతూ ఉన్నాయండి. ఈ రాశి వారికి మరొక 2 రోజుల్లోనే వీరి జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశం అయితే జరగబోతోంది. ఆ వ్యక్తి కారణంగా వీరు ఇప్పటి వరకు కూడా వీరు కోల్పోయినటువంటి జీవితాన్ని పొందబోతూ ఉన్నారు. మీ జీవితంలో చాలా మంచి అవకాశాలు అనేవి రాబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మీరు శనిదేవుని ప్రభావంతో ఏవైతే కష్టాలు పడుతున్నారో ఆ కష్టాలన్నింటి నుండి కూడా మీరు ఈ సమయంలో విముక్తి అనేది పొందబోతూ ఉన్నారు. మీరు పట్టిందల్లా కూడా బంగారమేనా అన్నట్లుగా మీరు జీవితం అయితే మారబోతూ ఉంది. ఈ సమయంలో ఆ వ్యక్తి ప్రవేశం కారణంగా మీరు మీ జీవితంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు అనేవి తీసుకుంటారు. ప్రారంభించినటువంటి పనులలో శుభ ఫలితాలను కూడా సాధిస్తారు. మీ ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. గోవింద నామాలు చదివినట్లయితే మీకు చాలా బాగుంటుంది. విద్యావకాశాలు అధికంగా ఉన్నాయండి. పక్కా ప్రణాళికలతో సత్ఫలితాలు కలుగుతాయి. ఆశావాద దృక్పథంతో ముందుకు సాగండి. పెద్దల ఆశీర్వచనాలు లాభిస్తాయి. శత్రువులపైన మీదే పరిచయం అవుతుంది. బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది. వ్యాపారంలో లాభాలు కూడా ఉన్నాయండి. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ఓర్పుగా వ్యవహరిస్తే మేలు. మొహమాటాన్ని దరిచేరనీయకండి. ముఖ్యమైన విషయాల్లో నిక్కచ్చిగా ఉండడమే మేలు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ వారం రోజుల మధ్యలో ఒక వార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలుగజేస్తుంది. కుజ శ్లోకం చదువుకోవడం మీకు శుభప్రదమైన అవకాశాలను అయితే ఇస్తుందండి. ఈ రాశి వారికి సమయంలో విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందుకుంటారు. ఒక వ్యవహారంలో తోటి వారి సహాయం కూడా వీరికి అందుతుంది. శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అవసరానికి డబ్బు వీరి చేతికి అందుతుంది. అంతటా కూడా విజయం ఉంటుంది. ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయండి. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు సఫలం అవుతాయి. ముఖ్యమైన పనులలో ఆచితూచి ముందుకు సాగాలి. కొన్ని ఆటంకాలు ఎదురైనా సరే సామర్థ్యంగా ఎదుర్కొంటారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. చేసే పనిలో స్పష్టత చాలా అవసరం. పట్టు వదలకుండా ముందుకు సాగినట్లయితే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. కీలకమైన వ్యవహారాలలో అనుభవజ్ఞుల సలహాలు చాలా వరకు కూడా మీకు మేలు చేస్తాయి. మన పక్కనే ఉంటూ కూడా మనల్ని ఇబ్బంది పెట్టేవారైతే ఉన్నారండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం మేలు. ప్రయాణాల్లో శ్రద్ధ అనేది చాలా అవసరం. నవగ్రహ ధ్యానం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. చూసారు కదా, మీనరాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు, మీనరాశి వారి గురించి ముఖ్యమైన విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, మీనరాశి వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశికి చెందిన వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా
సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు, కానీ ఆస్తులు దక్కడం మాత్రము అనుమానాస్పదం. బంధువర్గము తండ్రి గారిని మోసగించి నష్టపరుస్తారు. ఈ రాశి వారికి అన్య భాషలకు సంబంధించిన విషయాలు, విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఎవరిని ఏ పనికి నియమించాలో బేరేజ్ వేయడంలో చాలా వరకు కూడా పొరపడతారు. ధనవంతులైన స్నేహితులు వీరిని ఆదుకుంటారు. సభా నిర్వహణ, సాంస్కృతిక కార్యనిర్వహణలో సామర్థ్యం వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ప్రచార సాధనాలు, మీడియాతో జీవితంలో ముఖ్యమైన విషయాలు ముడిపడి ఉంటాయండి. సొంత వారు, బంధువర్గము లేక కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి కారణంగా వీరు చాలా అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. వీరు మనుషుల మనోభావాలను కూడా సులభంగా చదవగలుగుతారు. ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు, ఆశించిన గుర్తింపు అనేది రావడం కష్టమే అయినా సరే రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక కారణం చేత నిలిచిపోతాయి. ఆర్థిక స్థిరత్వ పోరాటం కారణంగా కొన్ని ప్రయోజనాలు కూడా వీరు సాధించుకుంటారు. ముఖ్యమైన విషయాల మీద దృష్టి సారించడం, అధికమైనటువంటి ఆశ లేకపోవడం వలన మానసిక ప్రశాంతత, విజయము కూడా దక్కుతాయి. ఈ రాశి వారు వివాదరహితమైనటువంటి జీవితం కావాలని ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు. ఈ రాశివారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన అయితే మాత్రం వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పవచ్చు. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదు. ఈ రాశి వారు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ ఎదుటివారి మీద కక్ష మాత్రము తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నాలు చేస్తారు. ఇదే వీరి యొక్క గొప్ప గుణం. మీనరాశి వారికి చేతులు, పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను వీరు కలిగి ఉంటారు. వీరు తమ యొక్క ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. చాలా భయపడుతూ వీరు ఉంటారు. ఈ మీనరాశి వారికి కవిత రచన అంటే చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాల్సిందే. వీరు ఒక్కరూ స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం అనేది కూడా వీరికి కలగదు. ఈ రాశి వారికి మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలి అనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి యొక్క ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలో అయినా సరే లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు. పైపైన చూసి నిర్ణయాలని వీరు తీసుకుంటారు. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కలిసి వచ్చే రంగులు ఎరుపు, పింక్ మరియు క్రీమ్. వీరు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల చేపట్టిన పనులన్నీ కూడా వేగంగా సాగుతాయండి. మీనరాశి వారి అదృష్ట సంఖ్యలు 1, 3 మరియు 4 అయితే 5, 6 మాత్రం అశుభ అంకెలుగా పరిగణింపబడతాయి. మీనరాశి వారిపైన బృహస్పతి గ్రహ ప్రభావం ఉండడం చేత గురువారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. ఈ రోజున తలపెట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి. దీంతో పాటుగా సోమవారం మరియు మంగళవారం కూడా అదృష్ట రోజులే కాగా బుధవారం అశుభ దినంగా చెప్పుకోవచ్చు. ఈరోజు నూతన కార్యక్రమాలు వీరు చేపట్టకపోవడమే మంచిదండి. చూసారు కదా, మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.